నమస్తే, నేను సిరి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అయితే కే పాల్ గారు కేసు ఫైల్ చేశారు. దీనికి సంబంధించి అంటే తెలంగాణలో ఉన్న పోలీసులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏంటి అని. ఇంతకీ కే పాల్ గారు ఎందుకు ఏపీ డిప్యూటీ సీఎం మీద కేసు పెట్టారనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే కే పాల్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు. దీంతో తెలంగాణ పోలీసులు అయితే ఒకలాంటి ఇదిలో పడిపోయారు, సందిగ్ధంలో పడిపోయారు. అసలు ఏంటి మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ వేయాలి ఏంటి అని ముందుగా అసలు ఆ కేసు ఏంటంటారు సార్? చూడు, కేఏ పాల్ గారు ఏ స్టెప్ వేసినా కానీ విచిత్రంగా ఉంటుంది, చర్చనీయాంశంగా కూడా ఉంటుంది, వివాదాస్పదంగా కూడా ఉంటుంది. ఆయన తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను బేస్ చేసుకొని తెలంగాణలో కేసు పెట్టాడు ఆయన. విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఈ మధ్యకాలంలో తిరుపతి దేవస్థానం వెళ్ళారు ఆయన, ప్రాయశ్చిత్త దీక్ష విరమించారు. అక్కడ విరమించి తిరుపతిలో సబ్ పెట్టారు. తిరుపతిలో సబ్ పెట్టి ఆయన ఏమన్నారు, ఆయన మతాల గురించి మాట్లాడారు. హిందూ సనాతన ధర్మం, హిందూ ధర్మం, దీనికి ఒకవేళ న్యాయం జరగకపోతే కనుక నేను ఫైట్ చేస్తాను. హిందువులు మౌనంగా ఉంటే కాదు, హిందువులు ఫైట్ చేయాలి, ముందుకు రావాలి, భయపడకుండా ముందుకొచ్చి మనం పోరాడాలి, తెగించాలి, అవసరమైతే ఫైట్ చేయాలి ఎంతకైనా అని చెప్పి పిలుపునిచ్చారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కేఏ పాల్ గారు అభ్యంతరం పెడుతున్నారు, రెచ్చగొడుతున్నారు మతాలని అని చెప్పి. ఆయన ఏమన్నారు, క్రిస్టియానిటీని మనం గౌరవిద్దాం, ముస్లిమ్స్ని గౌరవిద్దాం, కానీ హిందువులకి సనాతన ధర్మానికి కనుక హాని తలపెడితే ఎవరైనా సరే మనం బజార్లోకి వచ్చి పోరాడాల్సిందేను, ఫైట్ చేయాల్సిందేను, ఆ ఫైట్ చేయడానికి నేను ముందుంటాను అని చెప్పి ఆయన చెప్పారు. ప్రాణం పోయినా సరే నేను ఫైట్ చేస్తాను, ప్రాణాలకు తెగించి నేను ఫైట్ చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కేఏ పాల్ గారు అభ్యంతరం పెడుతున్నారు, మత సామ్రాజ్యాన్ని రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది కేఏ పాల్ గారి యొక్క అభిప్రాయం. ఆయన ప్రపంచ శాంతి దూత అంటారు ఆయన్ని, ప్రజాశాంతి పార్టీ చీఫ్. మరి ఆ పార్టీ రిజిస్టర్ అయితే అయ్యింది కానీ గుర్తింపు అయితే లేదు, రిజిస్టర్డ్ పార్టీ. దాని సింబల్ అంతకుముందు హెలికాప్టర్ పట్టుకొని తిరిగేవాళ్ళు కేఏ పాల్ గారు, ఇప్పుడు ఏ సింబల్ లేనట్టుంది. సింబల్ అంటే ఫ్రీ సింబల్, ఆయనకి ప్రత్యేకంగా సింబల్ లేదు. సరే, రాజకీయాల్లో అయితే ఉన్నారు ఆయన, అటు తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నారు. ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ తాను ఉన్నానంటూ వచ్చేస్తుంటారు కేఏ పాల్ గారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, ప్రపంచం మొత్తంగా తెలిసినటువంటి లీడరు. ఒకనొక సందర్భంలో ఆయన ఏమన్నారంటే, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ని, నువ్వు ప్రజాశాంతి పార్టీలో నీవు జనసేన పార్టీని విలీనించి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను, నేను ప్రధానమంత్రి అవుతానని చెప్పాడు ఆయన. గుర్తుంటే కనుక అది తాను ముఖ్యమంత్రి నేను పవన్ కళ్యాణ్ చేసేస్తాను ఆంధ్రప్రదేశ్కి, నువ్వెందుకు తమ్ముడు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తావు, నువ్వు అక్కడికి వెళ్ళకు, అది మంచి పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మమాకు అని చెప్పి ఈయన హితబోధ చేశాడు ఎలక్షన్ల ముందు. సో పవన్ కళ్యాణ్ గారిని కానీ నాగబాబు గారిని కానీ అనేక సందర్భాల్లో ఈయన విమర్శిస్తూ ఉంటాడు, బాగానే విమర్శిస్తుంటాడు. ఒకనొక సందర్భంలో అసలు వ్యతిరేకించాడు కూడా వాళ్ళని. సరే, ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు కూడా టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని. ప్రకాష్ రాజ్ గారు అయితే ట్విట్టర్ వేదికగా వరుసగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇక ఈ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తమిళనాడుకి కూడా టచ్ అయినాయి. సనాతన ధర్మం వ్యాపిస్తుంది, సో దీన్ని ఒక వైరస్ అది అని చెప్పి ఆయన డిప్యూటీ సీఎం మాట్లాడాడు. తమిళనాడు డిప్యూటీ సీఎం మాట్లాడితే దయానిధి మారన్ అనుకుంటా, ఉదయనిధి స్టాలిన్. సో ఆయన మాట్లాడితే వైరస్, సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అని చెప్పి మాట్లాడారు. దాని మీద ఇండైరెక్ట్గా ఆయన పేరు పెట్టకుండా తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఉదయనిధి స్టాలిన్ మీద. సో మాట్లాడినప్పుడు అక్కడ ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు, ఇది మాడి మసైపోతారు సనాతన ధర్మానికి జోలికి వస్తే అని చెప్పి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మాడి మైస్ అవుతారో చూద్దాం అని చెప్పేసి ఆయన రియాక్ట్ అయ్యారు, ఎవరు ఉదయనిధి స్టాలిన్ కూడా. సో సనాతన ధర్మం మీద ఆయన భయంకరమైన కామెంట్ చేశారు, సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అని, ఇంకా మలేరియా లాంటిది, కరోనా లాంటిగా స్ప్రెడ్ అయిపోతుంది, నిర్మూలించాలి అనేది మాట్లాడారు. దాని మీద ఇతను సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సో ఒకప్పుడు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అని నినదించినటువంటి పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలప్పుడు ఇప్పుడు
దేశ సమైక్యత, మత సామరస్యం, సనాతన ధర్మం వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈయన ఎప్పుడు రైట్కి వచ్చేసాడు లెఫ్ట్ నుంచి. 2019 ఎన్నికల్లోనేమో లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. ఎందుకు? అప్పుడు బీఎస్పీ తోటి కమ్యూనిస్ట్ పార్టీలతోటి పొత్తు పెట్టుకుని వెళ్ళాడు ఎలక్షన్కి, అంటే లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్ళారు. ఇప్పుడు రైట్ వింగ్కి వచ్చేసాడు. ఎప్పుడు వచ్చాడు అనేది షర్మిల గారు ప్రశ్నిస్తున్నారు. ఆ వేషం ఏంటి, ఆ భాష ఏంటి, ఆ వ్యాఖ్యలు ఏంటి అనేది ఆవిడ కూడా ప్రశ్నించారు. ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా అలాంటి ప్రశ్నలే వేస్తున్నారు. కేఏ పాల్ గారు కూడా వీళ్ళందరూ వేస్తున్న ప్రశ్నలే ఆయన కూడా వేస్తున్నారు. తమ్ముడు నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు ఇట్లాంటి వ్యాఖ్యలు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన అంటూ ఇప్పుడు ఏం చేశాడు, ఆయన తెలంగాణలో కంప్లైంట్ చేశాడు. ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయండి అని చెప్పి కంప్లైంట్ చేశాడు. అరెస్ట్ చేయండి, ఆయన వ్యాఖ్యలు విద్వేషాలు రేపుతున్నాయి సమాజంలో, కాబట్టి సమాజంలో విద్వేషాలు రేపుతున్నాయి కాబట్టి అతన్ని మీరు అరెస్ట్ చేయండి అని చెప్పేసి కేసు పెట్టారు. కేసు పెట్టి ఆయన ఇది కనుక మీరు కనుక ఎఫ్ఐఆర్ చేయకపోతే కనుక నేను ధర్నా చేస్తానని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. కేఏ పాల్ గారు ఏదైనా చెప్తే కనుక అది చేసేస్తారు డెఫినెట్గా. సో ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఏం చేయాలనేది అర్థం కావట్లా. ఇప్పుడు దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలా, లేదంటే కంప్లైంట్లు అలానే ఉంచాలా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ నోటీస్ పంపించాలా, ఏం చేయాలి? ఒకవేళ పంపించకపోతే కనుక ఈయన కోర్టుకు వెళ్తాడు. ప్రతిదానికి కోర్టుకు వెళ్తున్నారు కదా. విశాఖ స్టీల్ విషయంలో కూడా ఆయనే కోర్టుకు వెళ్ళారు, కోర్టులో పోరాడుతూ ఉన్నారు. సో మళ్ళీ కోర్టుకు వెళ్ళి లీగల్గా ప్రొసీడ్ అవుతానంటారు. ఇప్పుడు అక్కినేని నాగార్జునకి సంబంధించినటువంటి విషయంలో, సమంతని విమర్శించినటువంటి విషయంలో కొండా సురేఖ గారిని కూడా ఈయన అభ్యంతరం పెట్టారు. కొండా సురేఖ గారి మీద న్యాయ పోరాటం చేస్తానని చెప్పేసి ఒక పిటిషన్ కూడా వేయడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి అన్నిటి మీద కోర్టులకు వెళ్తుంటారు, ప్లస్ అన్నీ ఆయన ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ కేసు ఏంటి అనేది ఒకటి. రెండు ఏంటంటే ఈయనకి ఢిల్లీలో కూడా కొన్ని లింక్స్ ఉన్నాయి. ఇది కేఏ పాల్ గారికి. ఈయన నేరుగా అమిత్ షా గారి దగ్గరికైనా వెళ్ళగలిగేటువంటి లెవెల్ ఉంది ఈయనకి. ఎందుకంటే కలిశారు, అమిత్ షా గారిని కలిశారు ఈయన. ఆ మధ్యకాలంలో ఎవరికి అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితుల్లో కూడా కేఏ పాల్ గారికి అపాయింట్మెంట్ దొరికి నేరుగా వెళ్ళారు. నేరుగా వెళ్తే ఏంటి అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారంటే, నాకెందుకు అపాయింట్మెంట్, నేను డైరెక్ట్గా వెళ్తానని కూడా చెప్పారు ఈయన. ఆయన రూపా వల్ల ఎవరు ఉన్నారు, సో సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, నాతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటాడు, నేను డైరెక్ట్గా వెళ్తుంటానని కూడా ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూని మళ్ళా ఢిల్లీకి తీసుకెళ్ళి ఢిల్లీలో రాద్ధాంతం చేయడానికి కూడా కేఏ పాల్ గారు రెడీ అవుతున్నారు. ఇప్పుడు అసలు తిరుపతిలో లడ్డు విషయంలో కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన కూడా కోర్టుకు వేయాలి అని చెప్పి అంటున్నారు. కల్తీ అనేది దాని మీద అసలు కల్తీ జరిగిందా లేదా దాని మీద మీరు దర్యాప్తు చేయండి, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి డిమాండ్ చేశారు. సార్ ఆయన డిమాండ్ మేరకు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేశారు. ఆయన డిమాండా లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ అనుకోండి. సో కేఏ పాల్ గారితో పాటు అనేక మంది కల్తీ నెయ్యి మీద డిమాండ్ చేశారు. సో సిబిఐ ఎంక్వైరీ చేశారు, నడుస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ గారి మీద కనుక ఇక్కడ కనుక ఎఫ్ఐఆర్ కనుక చేయకపోతే ఆయన ఏం చేస్తారనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ఇన్ కేసు ఎఫ్ఐఆర్ చేస్తేనేమో అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎఫ్ఐఆర్ చేస్తే మళ్ళీ అది ఢిల్లీ వరకు వెళ్ళిపోతుంది. అది ఢిల్లీ వరకు వెళ్ళిపోవటం కాదు, ఎఫ్ఐఆర్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ డిప్యూటీ సీఎం హోదా ఉంది కదా ఆయనకి, మళ్ళీ అది రాజ్యాంగ పరంగా కూడా కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి మీద కేఏ పాల్ గారు మాత్రం ఒక గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఆ గేమ్ మరి ఆదిలోనే కంప్లైంట్ రూపంలోనే ఎండ్ అవుతుందా లేదంటే కొంచెం ముందుకు పోతుందా అనేది మాత్రం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.